తెలంగాణకు సంబంధించి బోనమెత్తిన భాగ్యనగరం. సింధూర్పై చర్చకు సై. కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తామన్న కేంద్రం. నేటి నుంచి వర్షాకాల సమావేశాలు. కటాఫ్ తగ్గింది, పోటీ పెరిగింది. ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో భారీ మార్పు అంటూ తెలంగాణకు సంబంధించి వార్త. ఇక ఏపీ వార్తలు చూస్తే కుబేరా తరహాలో టీడీపీ నేతలు భారీ స్కామ్. గిరిజనులను మోసగించి 10.60 కోట్లను బుక్కేసిన కేటుగాళ్లు అంటూ నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన. పెట్టరేగిన పచ్చముఖలు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బ్యాచ్ రగడ. మంత్రి సోదరు నేతృత్వంలో ర్యాలీ, స్టేషన్లో ఫిర్యాదు. ఆయన అనేక స్టేషన్లు తిప్పుతూ చివరికి మదనపల్లి తరలింపడ. చివరికి మాజీ ఎమ్మెల్యేలు కూడా వదిలిపెట్టట్ల. రెడ్ బుక్ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్న వైసీపీ ఎంపీలు. సో ఆయన ఎన్ని ప్రస్తావిస్తాడని ముదిన్ రెడ్డి గారిని అర్జెంటుగా కేసులు ఇరిగించి పంపించినట్టున్నారు. నేడు హైదరాబాద్కు ముద్రగడ ఎయిర్ అంబులెన్స్లో తరలింపు. వైఎస్ జగన్ సూచనలతో ఏర్పాట్లు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. ఇక పరాకాష్ఠకు బాబు బేతాళ కుట్ర. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్. బాబు కుతంత్రం, అప్రూవర్ తంత్రం. ఛార్జ్షీట్, రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబయలు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను అప్రూవర్లుగా మార్చేందుకు కుట్ర. వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదుకు పన్నాగం అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే సిట్ కుట్ర ఫలించగా అప్రూవర్ పిటిషన్లతో ఇద్దరు తిరుగుముఖం. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు. లిక్కర్ స్కామ్లో కేసులని బోగస్. ఈ కుంభకోణంలో ఆధారాలే లేవని సిట్ అంగీకరిస్తోందన్న సజ్జల. అక్రమ కేసులకు భయపడమన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీరు మిథున్ రెడ్డి గారి తండ్రి గారు కూడా. గతంలోనూ మా కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టించింది. కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంది. రానున్న రోజుల్లో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బాబును మించిన నేరగాడు లేడు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం. చంద్రబాబు, లోకేష్ సిట్టును కూర్చోబెట్టి ఆడిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ఇక మురికి పత్రికల్లో వచ్చిన వార్తలు కొన్ని చూద్దాం. మురికి పత్రికలు అంటే తెలుసు కదా, తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ ఎదుటి వాళ్ళ మీద ఎంత వీలైతే అంత మురికి పూయాలనేటువంటి తాపత్రయంలో తామే మురికి పోసుకుంటున్నటువంటి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటంటే బిగ్ బాస్ జగనే అంట. మరి చంద్రబాబు గారు ఈ సాక్ష్యం లేని కేసులేనేమో బిగ్ బాస్ అంట. సాక్ష్యంతో సహా దొరికిపోయిన కేసుల్లో 30 సార్లు ఛార్జ్షీట్ల చంద్రబాబు గారి పేరుంటే ఆయన సచ్చీళ్ళు అని వీళ్ళు రాశారు అప్పట్లో. మరి ఇప్పుడు ఈ మాత్రం పేరు పెట్టగానే ఇంకేముందని రాసేస్తున్నారు. ఇక దాని మీద అంబటి రాంబాబు గారు విమర్శించిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా. ఇక వీళ్ళు ఎప్పుడు ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళే రింగ్ లీడర్ అని, వాళ్ళే కీలకం అని రాస్తూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఈ మురికి పత్రికల్లో రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి అని ఇంకో వార్త. ఇక చంద్రబాబు గారి ప్రవచనాలు. రాజకీయాల్లో మలినాలను తొలగించాలి. నేరపూరిత నేతలు అవసరమా, మనం అడ్డుకోలేమా అంటూ ఆయన తిరుపతిలో వ్యాఖ్యానించారట. వ్యాఖ్యానిస్తే దాన్ని చాలా ప్రముఖంగా చేసుకున్నారు వాళ్ళు. అందుకే నీకంటే నేరపూరితమైనటువంటి క్రిమినల్ రాజకీయ నాయకుడు ఎవరున్నారని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆ సందర్భంగా 23 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిన పైన ఓటుకు కేసు, ఇంకా అనేక ఇష్యూస్ని కొందరైతే హరిరామదోయ గారి పుస్తకంలో రంగా గారి హత్య కేసు గురించి ఇలా అనేక కేసుల్ని ప్రస్తావిస్తూ అనవసరంగా చంద్రబాబు గారు ఎందుకు అవన్నీ గుర్తు చేసేలాగా మాట్లాడతారో అర్థం కాదు. మహిళల్ని అసభ్యంగా దూషించడం టీడీపీకి ఆనవాయితీ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలు అత్యంత హేయం. మహిళలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారిపోయిందన్న జగన్. ఈ చింతలను తీర్చండి. ఇప్పటికే గుంతల రోడ్లకు సర్కారు మరమ్మతులు, మిగిలిన వాటికి తక్షణమే పునరుద్ధరణ అవసరం. ఇప్పటికే వాళ్ళు చేస్తారంట. మురికి పత్రికల్లో అప్పుడప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు ఒక నిజమన్న రాయకపోతే మరీ నమ్మరని వాళ్ళు రాసే అబద్ధాలని అప్పుడప్పుడు ఇటు రాస్తారు. ఇదే మేము మా బొట్టాలను చూపించామనుకోండి, ఇంకేందుకు కావాలని చూపించారంట. ఇప్పుడు వాళ్ళే వేసుకున్నారు. అక్కడక్కడ ఉన్నాయంట. మొత్తం రాష్ట్రం అంతా వర్షాలు పడితే రోడ్లు పాడవుతాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోజులు ఎంత నీచంగా, ఎంత మురికిగా వాళ్ళు మురికి రాసుకుంటున్నారు, మురికి వేసుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేస్తాం. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ అంశాల మీద ఒక్కొక్క దాని మీద వరుసగా వెళదాం. ముందు మిథున్ రెడ్డి అరెస్టు, దాని పరిణామాల మీద ముందుగా మాట్లాడితే, ఆ తర్వాత ఛార్జ్షీటు, ఆ తర్వాత అప్రూవల్ని మారిస్తే
అప్రూవర్లుగా నిందితుల్ని మారిస్తే చెల్లుబాటు అవుతాయా అన్న దాని మీద